హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. తెలంగాణలో ఇప్పుడు హై లెవెల్ డిస్కషన్ పాయింట్ ఏంటంటే హైడ్రా గురించి, హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యల గురించి. అసలు హైడ్రాలో ఉన్నటువంటి లీగాలిటీస్ ఏంటి, ఇప్పటివరకు కూల్చివేసినటువంటి భవనాల విషయంలో కానీ, కబ్జా పాలైనటువంటి భూముల విషయంలో కానీ ఎవరిని వదిలిపెట్టలేదు అనేటువంటి వాదనని హైడ్రా చేస్తోంది. అలానే హైడ్రాకి అండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిలుస్తున్నారు. తెలంగాణలో కబ్జాల పర్వం పూర్తి కావాలంటే హైడ్రా మరింత యాక్టివేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా? దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు డాక్టర్ పద్మ వీరపనేని గారు ఉన్నారు. అలానే బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. నమస్తే అండి. నమస్తే అండి. సో హైడ్రా యాక్టివిటీస్ పైన లాస్ట్ 20 days 1 monthలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. పార్టీ పరంగా కానీ లేదా మీ ఇండివిజువల్ ఒపీనియన్ పరంగా కానీ హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు రాత్రికి రాత్రి బిల్డింగ్లు కూల్చడం కావచ్చు, ఈ అన్కన్వెన్షన్ అనేటువంటి ఇన్సిడెంట్ తర్వాత కోర్టులో కూడా దీనిపైన చాలా విస్తృతమైన చర్చ నడుస్తుంది. సో ఎలా చూడాలి? ఇవన్నీ ప్రజా ప్రయోజన కోసం జరుగుతున్నటువంటి చర్యలు అంటున్నారు. ఎంతవరకు నమ్మొచ్చు? డెఫినెట్గా ఎవరు ప్రజలకు మంచి చేసినా కూడా ఒక తప్పుని ఎవరు సరిదిద్దాలని చూసినా, ఏ పాలకులైనా సరే, ఏ పార్టీకి చెందిన వారైనా సరే మేము స్వాగతిస్తాం. హైడ్రా మీరు అన్నట్టుగా బాగా న్యూస్లో వస్తుంది అండ్ సామాన్య ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు డెమాలిషన్ అంటే మొదలు పెడితే ఎన్ని డెమాలిషన్స్ చేయాల్సి వస్తుందంటే హైదరాబాద్ నగరంలో మనకు తెలుసు. మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, చాలామంది కూడా FTL లిమిట్లో ఉన్న ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాటి మీద తెలియక నిర్మాణాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు కట్టిన ఇళ్ల కింద నుంచి నాలాలు ఉన్నాయని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కట్టిన వాళ్ళలో. సో మీకు మాదాపూర్ కానివ్వండి, జూబ్లీహిల్స్ కానీ, బాగా పాష్ ఏరియాస్ కాడి నుంచి మీకు యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానివ్వండి, చిన్న చిన్న కాలనీలో ఉంటున్న ప్రజలు కానివ్వండి, స్లమ్స్లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా నాలాల సమస్య అనేది చాలా ఎక్కువ మనకు హైదరాబాద్లో. అండ్ మనం చిన్న వర్షం పడినా కూడా అసలు కుంటలు తయారవడం, చెరువులు మీరు లిటరల్గా చెరువుల్లాగా అనిపిస్తాయి కొన్ని చోట్ల. అయితే గనక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్ లేట్ ఈ గత 10 ఏళ్లలో చాలా ఎక్కువగా ఉంది ఆ ఇబ్బంది. దీనికి కారణం ఏంటి అంటే, ఓవర్ ద పాస్ట్ 15-20 years వీళ్ళు ఇచ్చిన ఇల్లీగల్ లేఅవుట్స్, కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిన పర్మిషన్స్, అట్ ద సేమ్ టైం చెరువుల్ని యథేచ్ఛగా కబ్జా పెట్టేశారు. ఈ సో కాల్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ కూడా వీళ్ళు చేసిన మెయిన్ ఇదేంటంటే చెరువుల్ని కబ్జా పెట్టారు. దీనివల్ల ఇటీవల ఒక స్టడీ కూడా వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది, నేషనల్ సెన్సారింగ్ కమిటీ అని. హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉండాలి, ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అనే దాని మీద ఒక స్టడీ ఇచ్చి 61% చెరువులు మాయమైపోయాయి. 61% అంటే దట్స్ అ లాట్. 100 చెరువుల్లో మీకు 61 చెరువులు పోయాయి, 40 మిగిలాయంటే అసలు ఏం చేస్తున్నట్టు? ఎన్వైరన్మెంటిస్టులు ఏం చేస్తున్నట్టు? గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టున్నారు? ఏమీ లేదు అసలు. మీకు మామూలుగా ఒక కాలనీ పర్మిషన్ ఇచ్చినప్పుడు కాలనీ పార్క్ టచ్ చేయకూడదు అనేది ఉంటుంది మీ కాలనీ నిబంధనలో. ఇవాళ ఎక్కడైనా మీకు అసలు పార్కులు కనిపిస్తున్నాయండి కాలనీస్లో? ఏమి ఉండట్లా. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసెస్కి అలాట్ చేసిన ప్రశాసన నగర్ లాంటి కాలనీల్లో కూడా స్వయంగా IAS ఆఫీసర్సే పక్కనున్న పార్కుల్ని కబ్జా చేసుకొని మళ్ళీ రెగ్యులరైజ్. ఎందుకంటే రెగ్యులరైజేషన్ వాళ్ళకి ఇంకా ఈజీ, ఎందుకంటే వాళ్ళే ఉంటారు సివిల్ సర్వెంట్స్, మళ్ళీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేయటము. ఇది అన్ని ఎంత అన్యాయం చేశారంటే అంత అన్యాయం చేశారు. దీని వెనకాల అందరూ రెస్పాన్సిబులే. ఇప్పుడు మీ దృష్టిలో ఇప్పుడు కూలగొడుతున్నటువంటి భవనాలు, ఈ తీసుకున్నటువంటి యాక్టివిటీ, ఈ రెండింటి విషయంలో చూసినప్పుడు సామాన్యులకు ఒక న్యాయం, అలానే బలవంతులు ధనవంతులకు ఒక న్యాయం అనేటువంటి సూత్రీకరణ ఏమైనా ఉందా, లేదా అందరికీ ఒకటే న్యాయం అనే విధంగా హైడ్రా యాక్టివిటీ తీసుకుందా? న్యాయం మనకు అందరికీ ఒకేలాగా ఉండాలండి. వాళ్ళు బీద బిక్కి అయినా, పెద్దవాళ్ళైనా, మహిళలైనా, పురుషులైనా, డబ్బున్నా లేకపోయినా, వాళ్ళకి పొలిటికల్ పలుకుబడి ఉన్నా లేకపోయినా, ఎవరికైనా న్యాయం సమానంగా ఉండాలని ఐడియల్గా మనం కోరుకుంటాం. అయితే మీకు పేదవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళకి నిలువ నీడ లేదు, ఎక్కడా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి లేదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కడో ఒక చోట ఒక పెద్ద లీడర్ ఎవరన్నా మీకు అండగా ఉంటాడని నమ్మకం ఉంటే గనక వాళ్ళు వెళ్ళి ఒక 50 గజాలు 60 గజాలు వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పంచపక్ష పరమాన్నాలు తిన్నవాడికి, మీకు ఇంకా నాకేదో స్పెషల్గా కావాలి అని తినేవాడికి చాలా డిఫరెన్స్ ఉందండి. అసలు పొట్టే నిండని వాడికి, అసలు ముద్ద మింగడానికి లేని వాడికి, పంచపక్ష పరమాన్నాలు తినేవాడు దొంగతనం చేసి అంటే ఇద్దరిని ఒకేలాగా ట్రీట్ చేస్తామా? మీకు న్యాయం ఒకటి చెప్తారు, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. న్యాయం వేరు, ధర్మం వేరు. ధర్మం ఏంటి అంటే
ఇప్పుడు ఒక ఆకలిగా ఉన్నవాడు ఒక ముద్ద ఒకటి చేతిలో నుంచి లాక్కొని తిన్నా కూడా తప్పని చెప్తాము. అట్ ద సేమ్ టైం పోనీ వాడికి ఆకలేసింది పాపం, ఎంత ఆకలిలో ఉన్నాడో అలా చేశాడు అని మనం సమర్థించే ప్రయత్నం చేస్తాం. సో మేము అదే చేస్తాం. మేము బేసికలీ న్యాయం అంటే అందరికి ఒకటే, కానీ ధర్మానుసారంగా మాట్లాడాల్సి వస్తే గనక పేదవాళ్ళని పీనలైజ్ చేయకూడదు. ఇప్పుడు ప్రభుత్వం, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, రంగనాథ్ గారు హీస్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్, బట్ పేదవాళ్ళ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఏదైనా చేయాలని మీరు అనుకున్నప్పుడు ఫస్ట్ ఫైండ్ దెమ్ ఆల్టర్నేట్ హౌసింగ్. వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయండి, చేసి అప్పుడు అది నేలమట్టం చేసేసేయండి. అది ఎవ్వరు అబ్జెక్ట్ చేయరు మీకు, ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ లీగల్ వ్యవస్థ కానీ ఎవ్వరు అబ్జెక్ట్ చేయరు. అంతేగాని నిలువు నీడ లేకుండా వాళ్ళు ఉన్న పళంగా వాళ్ళని బుల్డోజర్లు పెట్టించేసి వాళ్ళని రోడ్డు మీదకి చాలా చోట్ల బిల్డర్స్ కి తెలిసే జరిగింది ఇది. ఇప్పుడు ఇందులో 2 యాంగిల్స్ వస్తున్నాయి. ఒకటి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఏం చేస్తారు, అన్ని తెలిసినా కట్టినట్టు రియల్టర్స్ ఏం చేస్తారు, వదిలేసి 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి ఒక వ్యవస్థీకృతమైన క్రైమ్ ఇది. ఇది మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. పర్మిషన్స్ ఇచ్చే ఆఫీసర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నారు, కొనుక్కుంటున్న వాళ్ళకి కొంతమందికి తెలిసే కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అట్లా కొంచెం 1 లక్ష 2 లక్షలు తగ్గుతుంది అనుకున్న దీంతో ఆశపడి చేసుకునే వాళ్ళు ఉంటారు. 1 పైసా తగ్గుతుంది అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది ఒక సొంత కళ అండి. డెఫినెట్గా కన్స్ట్రక్షన్ ఏదన్నా వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు 1 పైసా తగ్గుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఆశపడతారు. కానీ ఇలాంటి వాటి మీద ఇల్లీగల్ దాంట్లో కొనుక్కొని ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎదురు డబ్బులు ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజాంపేట ఏరియా తీసుకోండి, ఎన్నో చెరువులు, ప్రగతి నగర్ ఆ మొత్తం చెరువులే. వాళ్ళు నిజాంపేట ఎందుకు అంత అక్కడ అంత ప్యారలల్గా ఒక మాఫియా నడుస్తుంది అక్కడ, ల్యాండ్ మాఫియా. ఏంటి అంటే మొత్తం అంతా ఆక్యుపై చేయటము, FTL లిమిట్స్లో కన్స్ట్రక్షన్స్ చేయటము. ఆ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, ల్యాండ్ ఓనర్స్, పొలిటీషియన్స్, పోలీసు అందరూ ఒక నెక్సెస్ ఫామ్ అయిపోతున్నారు అక్కడ. నెక్సెస్ ఫామ్ అయ్యి సామాన్యులకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత వాటిని రిజిస్టర్ చేయించుకోలేరు. దాని మీద మళ్ళీ ప్రాబ్లం కోసమని మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవటం. వాళ్ళని పోలీసులు కానివ్వండి, రాజకీయ పార్టీలకి సంబంధం లేదంటారా? నేను ఇందాక ఏమన్నా అన్ని పార్టీలు కలిసి చేస్తున్నాయి అని చెప్తున్నాను. నేను ఏ ఒక్క పార్టీ దీంట్లో లేదని నేను చెప్పట్లేదండి, అన్ని పార్టీలు చేస్తున్నారు. అక్కడ మీడియా కూడా లేదంటారా? మీడియా కూడా ఉంది. మీడియా ఇది లేకపోతే అవి బయటికి వస్తాయి కదా. మీడియా మీకు బయట ప్రపంచానికి తెలుస్తాయి. ఎందుకు తెలియట్లేదు? ఎందుకు తెలియట్లేదు అంటే వ్యవస్థలన్నీ, బీట్ ఎగ్జిక్యూటివ్, బీట్ లెజిస్లేచర్, బీట్ మీడియా, అందరూ కొల్యూడ్ అయి చేస్తున్న ఇది. సామాన్యులు కూడా తప్పు చేయట్లేదని నేను అంటలేదు. వాళ్ళకి తెలిసి కొనుక్కుంటున్నారు కొంతమంది, తెలియక ఇరుక్కునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ పాయింట్ నాగార్జున గారి ఇష్యూ దగ్గరకు వస్తే, ఆయన కోర్టులో కేసు వేసారు. తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళు కోలుకోవడానికి వస్తే మధ్యాహ్నం 1 గంటకల్లా ఆయన ఆర్డర్ తెచ్చుకున్నారు. సో ఆ శక్తి సామర్థ్యాలు, ఆ స్థాయి ఎవరికి ఉంటాయి? రెండోది, ఆయన ఇచ్చినటువంటి వివరణలో క్లియర్గా ఒక పాయింట్ చెప్పాడు, 1 ఇంచు కూడా ఆక్రమణ లేదు అంటున్నారు. కోర్టులో కేసు ఉంది, దీన్ని స్టే ఉండగా కూల్చేశారు, ఇదంతా అరాచకం, అన్యాయం అని చెప్పి అంటున్నారు. మీరు ఒకటి గమనించండి, నాగార్జున గారిది కూలగొట్టినప్పుడు ఎవ్వరు కూడా, ప్రజలు కానివ్వండి ఎవరైనా సరే, ఎవ్వరూ అబ్జెక్ట్ చేయాల, ఇది తప్పు అని ఎవరు మాట్లాడలేదు. ఎందుకు ప్రభుత్వ యంత్రాంగానికి భయపడ్డారు? అలా ఏం లేదు. ఐ డోంట్ థింక్ సో. మీడియాలో అందరు కూడా ఎవరు మాట్లాడినా సామాన్యుల కాడ నుంచి అందరు కూడా ప్రశంసించారు, ధైర్యంగా తీసుకున్నారు. ఎందుకంటే మీకు ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు అనేది ఒక నిజాయితీ ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే, అవతల వాడు ఎంత శక్తిమంతుడు కాదా ఏది అనేది పట్టించుకోకుండా, ఇది న్యాయము, ఇది మనకి తెలుసు, ఇది ఆక్యుపైడ్ ల్యాండ్, వీ హ్యావ్ టు ఫ్రీ ద గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళ చెర నుంచి అనుకొని ముందుకు వెళ్ళారు, చేశారు. హైడ్రాకి రంగనాథ్ గారికి చాలా మంచి పేరు వచ్చింది ఆ విషయంలో. అక్కడ 10 ఎకరాల ల్యాండ్లో ఆయన ల్యాండ్, నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసి FTL లిమిట్స్లో 1.09 acres ఉంది, ఇంకొక 2.5 acres కూడా ఏదో బఫర్ జోన్లో ఉంది, మిగతాది ఆయనది అంటున్నారు. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఆ మిగతా ల్యాండ్లో కూడా ఆయన వేరే రీజన్ చెప్పి గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు అనేది కొంతమంది అంటున్నారు, కొంతమంది లేదు ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అన్నారు. నాకు తెలియని విషయాల మీద నేను కామెంట్ చేయను కాబట్టి, బట్ అట్లీస్ట్ ఫర్ నౌ వీ నో దట్ 1.09 అయితే ఆయన కట్టకూడని ఏరియా, అది ప్లేస్, అది ఎక్కడైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ 1.09 లోనే కట్టారు ఆయన. సో అందుకని ఏంటంటే టోటల్ హాల్ 1 అంటే బఫర్ జోన్ ప్లస్ FTL లో ఉందని, అదే ఆ కన్స్ట్రక్షన్ జరిగింది ఆ ఏరియాలో. జరిగినప్పుడు ఏమవుతుంది, కోర్టు ఇచ్చుండొచ్చు, కోర్టు ఎప్పుడైనా కూడా మీకు ఒక రెస్పైట్ ఇస్తుంది. మీరు వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ఇట్ క్యాంట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే అనుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు, తర్వాత విచారణ చేస్తారు.
విచారణ Okay. చేస్తారు. విచారణ చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వీళ్ళు ఇస్తారు. ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాగార్జున గారి మీద ఉంటుంది. సో ఇప్పుడు సీఎం గారు చాలా గట్టిగా చెప్తున్నారు, ఇది ఒక కేస్ స్టడీ అనుకుంటే ఎవరెవరైతే ఈ కర్మలకి పాల్పడ్డారో దానికి పర్యవసానం ఖచ్చితంగా అనుభవించాలి అన్నారు. ఇది పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ లాగా కానీ లేదంటే రాజకీయ పార్టీల మధ్య ఇక్కడ స్పర్ధ కొన్ని కానీ, విషయాలు ఎందుకంటే ఉన్నాయి. రోజుకి ఒక్కసారి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. గత 10 ఏళ్ళుగా ఆయన పాపం మున్సిపల్ శాఖ మినిస్టర్ కాబట్టి ఇక్కడ ఎక్కువ భయపడాల్సింది బాధపడాల్సింది కూడా కేటీఆర్ గారండి. ఎందుకంటే కన్ను మిన్ను కానకుండా ఆయన అందరికీ ఇట్లా పిచ్చి పిచ్చిగా పర్మిషన్స్ ఇచ్చేసుకుంటూ పోయి ఒక 7-8 ఏళ్లలో అసలు అరాచకం సృష్టించి వదిలిపెట్టారు. వాళ్ళు మొత్తము ఈ వ్యవస్థను అంతా కూడా పాడు చేసి వదిలిపెట్టారు. ఈ మున్సిపల్ వ్యవస్థని, పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా ఆయనకే ఇప్పుడు ఎంక్వైరీ మొదలు పెడితే ఫస్ట్ ఆయనకే ఇబ్బంది అవుతుంది. కూల్చివేతల వరకే ఉంటుందా ఈ ఎంక్వైరీ? అరెస్టుల దాకా వెళ్ళే అవకాశం, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అధికారులు, ఎవరైతే ఇన్వాల్వ్ అలాట్మెంట్ చేయాలని కోరుకుంటామండి. మాలాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఒక తప్పు చెయ్యాలి అనే ఆలోచన రావడమే తప్పు. ఓకే, సొసైటీలో మనం అందరం కొన్ని లాస్కి లోబడి ఉంటాము, కొన్ని దీనికి లోబడి ఉంటాం. ఇప్పుడు ఒకడెవడన్నా తెగబడి ఒక పొరపాటు చేయాలనుకున్నాడు అనుకోండి, ఆ తెగబడిన వాడికి సహకరించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ సహకరించిన వాడు ఈ తెగబడిన వాడిని చూసి ఓకే వీళ్ళకి జరిగింది మాకెందుకు జరగకూడదు, మనం కూడా చెయ్యొచ్చు అని వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని చాలా మంది ఇదవుతారు. ఓకే, ఒక తప్పు జరగడానికి వీళ్ళు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసి వీళ్ళందరూ ఒక కారణం అవుతారు. సో డెఫినెట్గా ఎవళ్ళైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే సహకరించిన హూఎవర్, వాళ్ళు రెవెన్యూ అఫీషియల్స్ అవ్వచ్చు, CCLA వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, అధికారులు, JHMC ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ పాసిబిలిటీస్ విషయంలో హైడ్రాకి అసలు పవర్స్ లేవు, కేవలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ను ఉపయోగించుకొని ఆ పరిధిలో మాత్రమే పనిచేస్తుంది అనేటువంటి ఒక విశ్లేషణ చేస్తున్నారు. నిజమేనా, లేదా హైడ్రా తలుచుకుంటే ఇప్పుడు లేదండి, నాకు అర్థమైనంత వరకు, ఐ కుడ్ బి రాంగ్ అగైన్, బట్ నాకు అర్థమైనంత వరకు గతంలో మున్సిపల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ని బలపరిచి హైడ్రా అనే ఒక దాన్ని క్రియేట్ చేశారు. అండ్ క్రియేట్ చేసి హైడ్రాకి అడిషనల్ 2200 ఆఫీసర్స్ని ఇచ్చారు వాళ్ళకి పర్సనల్ని. వాళ్ళకి అన్ని విధాలుగా, అంటే ఈ బుల్డోజర్స్ కొనిపెట్టడం కానీ లేదు, వాళ్ళకి ఒక సెపరేట్ సిస్టమ్ లాగా వాళ్ళని ఎంపవర్ చేశారు. గవర్నమెంట్ ఎంపవర్ చేసినప్పుడు డెఫినెట్గా ద ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ అండి. మీరు ఇప్పుడు ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని మీరు తీసేసి ఇంకొక ప్యారలల్ సిస్టమ్ని, కొత్త సిస్టమ్ని తేవడం కానీ లేకపోతే ఉన్నదాన్ని బలోపేతం చేసినప్పుడు పొలిటికల్ ఇంటెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంటెంట్ ఎవిడెంట్గా ఉంటుంది. అంటే మేము టాలరేట్ చేయము, చేస్తాం. అందరినీ పనిష్ చేస్తారంటే ఐడియల్గా అందరినీ పనిష్ చేయాలి, కానీ అట్లీస్ట్ కొంతమందినైనా చేసినా కూడా మార్పు వస్తుంది. కొంతమంది భయపడతారు. ఇప్పుడు ఇంకోటి తప్పు చేసేవాడు కూడా భయపడతాడు. దీన్ని చట్టపరంగా ఆపడానికి కూడా అవకాశాలు లేవు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్లాస్లో పిల్లలు అందరూ అల్లరి చేస్తున్నారు అనుకోండి, ఒక 2 పిల్లల్ని కనుక గట్టిగా టీచర్ గద్దించి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి క్లాస్ బయట నిలబెట్టారు అనుకోండి, మిగతా క్లాస్ అంతా సైలెంట్ అవుతుంది సడన్ గా. సో దట్స్ ద సేమ్ సైకాలజీ. డిసిప్లిన్ తప్పిన వాళ్ళని ఎవరన్నా డిసిప్లిన్ డెఫినెట్గా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, నేను భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా కూడా నేను అభినందిస్తాను. కాకపోతే నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారిని ఏం కోరుకుంటానంటే, మీరు దయచేసి స్టాప్ చేయకండి, అందరి మీద చేయండి. మీరు ఒక పర్టికులర్ ఇది చెప్తాను నేను. ఇప్పుడు మన ఓవైసీ బ్రదర్స్దే ఉంది కాలేజ్, అది ఎక్కడుందండి? కరెక్ట్గా చెరువు మధ్యలో ఉంది. మీరు గూగుల్ మ్యాప్ తీసి చూడండి, చెరువు మధ్యలో ఉంటుంది. అంటే అంత తెగబడి చేశారు వాళ్ళు కన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ. సో వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. ఇప్పుడు కొంతమంది క్యూ కడుతున్నారు కోర్టుల చుట్టూ. ఆల్రెడీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కోర్టుకు అప్రోచ్ అయ్యారు. ఆయన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా FTLలో ఉన్నాయి అనేది. ఇప్పుడు మీరు చెప్పిన ఓవైసీ బ్రదర్స్ ఆల్రెడీ కొన్ని ఇన్ఫ్లమేటరీ స్టేట్మెంట్స్ మొదలు పెట్టారు. నేను అనేది ఏంటంటే, కోర్టులు కూడా అండి ఇప్పుడు ఒక BF కేసెస్ కనుక వచ్చినప్పుడు వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ ఎ థాట్, ఏంటి ఇది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. వాళ్ళు ఇప్పుడు అడ్వకేట్ జనరల్ వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకుంటారు. నాకున్న న్యాయ దీని ప్రకారం వాళ్ళు పిలిచి మాట్లాడుకుంటారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని. సో ఏదో వచ్చారు కదా అని ఇచ్చేయటం ప్రతి ఒక్కరికి ఎవరు. అట్ ద సేమ్ టైం కోర్టుకి గవర్నమెంట్ ప్రజెంట్ చేసేది కూడా చేస్తుంది. అండ్ బెయిల్ అనేది ఎల్లకాలం ఉండదు కదండి. బెయిల్ అనేది ఒక షార్ట్ టైంకి ఇస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడో 4 ఏళ్ల కింద వచ్చిన బెయిల్ ఇవాళ కూడా వర్తిస్తుంది అనేది ఉండదు. బెయిల్ అనేది వాళ్ళు స్పెసిఫిక్ టైమింగ్స్ ఇస్తారు, ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఈ డేట్ నుంచి ఈ డేట్ అన్నట్టుగా. అది కాకుండా మీరు ఎప్పుడో వచ్చింది కదా మొత్తం ఇంకా అది పెట్టి మేము 10 ఏళ్ళు 20 ఏళ్ళు నడిపేస్తాము, మా మనవాళ్ళు కూడా ఈ ప్రాపర్టీస్ ఎంజాయ్ చేస్తారంటే అది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా కోర్టు పరిధికి వెళ్ళే, కోర్టు దీనికి వెళ్ళే హక్కు అయితే వీళ్ళకుంటుంది. హక్కు గ్యారంటీ అయితే లేదు. ఎస్, కోర్టు ప్రతి ఒక్కరికి ఇస్తుందా అనేది ఒక క్వశ్చన్, ఎన్ని రోజులు ఇస్తుంది అనేది ఒకటి. 3 గవర్నమెంట్ వాళ్ళ వైపు నుంచి వాదన వినిపిస్తుంది.
ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ ఎందుకు తలనొప్పి అనుకుంటే అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డినెన్స్ కూడా క్రియేట్ చేయించుకోవచ్చు. ఆర్డినెన్స్ కానీ ఆర్డినెన్స్ వస్తే ఇంకా పని ఈజీ అయింది. ఆయన ఇంకొక అంటే సెషన్ ఉన్నప్పుడు వాళ్ళు లెజిస్లేట్ చేసుకోవచ్చు, సెషన్ లేనప్పుడు ఆర్డినెన్స్ తెచ్చుకోవచ్చు. సో ఇవి వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డోర్. వీళ్ళు వెళ్ళగానే మొత్తం ఆగిపోయే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. వెళ్ళాలనే కోరుకుంటున్నాను. మీరు ఓవైసీ గారి ఇది చేయండి, జగన్ గారి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పొలిటికల్ వాళ్ళవి, సెలబ్రిటీస్వి, వీళ్ళందరూ వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళ మీదకి వెళ్ళాలి వీళ్ళు. అదేదో మీ పార్టీకి ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళని చేయకపోవడము ఇట్లా కాదు కదా. ఫ్రెండ్ అవుతాడు కాబట్టి వదిలేస్తారు. అందరినీ చెయ్యండి. దానం నాగేంద్ర గారిది ఉంది, మీకు ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. శ్రీనివాస్ రెడ్డి గారి ఉన్నాయి, ఇవి చాలా మంది ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం, మీడియాలో రోజు వస్తున్నాయి ఏవేవి ఉన్నాయి అనేది. అండ్ వాళ్ళకి ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్ డెఫినెట్లీ అండ్ అప్రిషియేట్. ఐ థింక్ నిన్నటి వరకు 43 ఎకరాల ప్రభుత్వ ల్యాండ్ ని వాళ్ళు ఇచ్చేశారు. దయచేసి కీప్ డూయింగ్ ది గుడ్ వర్క్. మంచి చేసినప్పుడు అభినందించాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది, సమాజంలో ప్రతి ఒక్కరికి, మాకు కూడా ఉంటుంది. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పేదవాళ్ళ జోలికి వెళ్ళేటప్పుడు మీరు ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ ఆల్టర్నేట్ హౌసింగ్, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్. ఆ తర్వాత మీరు వెళ్ళండి వాళ్ళ ఇల్లు నిలబట్ట చేయడానికి, అంతేగాని స్ట్రైట్ అవే వెళ్ళి పేదవాళ్ళ దీనికి వెళ్ళొద్దు. అండ్ ఇదేదో సెన్సేషన్ కోసము, ఇదేదో ఒక ఉన్న సమస్యలను పక్కదారి పట్టించడానికి మటుకు దయచేసి ఇది చేయకండి. మీరు ప్రామిస్లు చాలా చేశారు ప్రజలకి, అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత మీకుంది. అన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా సైడ్ లైన్ అవ్వకుండా, సైడ్ ట్రాక్ అవ్వకుండా చేయండి. థ్యాంక్ యూ పద్మ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది హైడ్రా విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా హైడ్రా అధికారులు అనుసరిస్తున్నటువంటి విధానంలో లోపాలు లేవు. కానీ రాజకీయ ప్రలోభాలకి తలొగ్గితే మాత్రం మళ్ళీ ఈ స్కీమ్ మొత్తం పక్కదారి పట్టేటువంటి ప్రమాదం ఉంటుందంటున్నారు. అలానే పార్టీలకు అతీతంగా చాలామంది కబ్జాలు యథేచ్ఛగా గత 10 ఏళ్లలో 15 ఏళ్లలో చేశారు. వాటన్నిటినీ కూడా కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉందనే భావాన్ని పద్మగారు చెప్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఈ చర్యల్ని అభినందిస్తూనే సామాన్యుల జోలికి వెళ్ళేప్పుడు మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.